హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ టు పాపులర్ టీవీ. నేను మీ రజిత. ప్రస్తుతం నేను మన కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి హాస్పిటల్‌లో ఉన్నాను. ఇప్పుడు నేను మీకు పరిచయం చేయబోయే వ్యక్తి మర్రి మహేష్ రెడ్డి గారు. సో, ఈయన హాస్పిటల్‌లో ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ ఫిజిషియన్‌గా వర్క్ చేస్తున్నారు. అసలెందుకు మీకు పరిచయం చేయాలనుకుంటున్నానంటే, ఈ మధ్య కాలంలో రైతులు చాలామంది పంట నష్టాలు జరిగిన సమయంలో వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. అందులో వాళ్ళు ఉపయోగించేటువంటి ఎక్కువగా పారక్వాట మందు. ఇది ఏదైతే మనము పొలాలలో క్రిమి కీటకాలు చనిపోవడానికి యూజ్ చేస్తామో, దాన్ని వాళ్ళు తాగి చనిపోవడం జరుగుతుంది. సో, దాని మీద సారు కొంత ప్రజల్లోకి అవగాహన తీసుకొచ్చి దాన్ని బ్యాన్ చేయాలనైతే తను పూనుకున్నారు. అసలెందుకు అనుకున్నారు? ఏంటి? తను ఏమేం కార్యక్రమాలు చేపట్టారు? ఈ పారక్వాట మందు మీద తదితర విషయాలు సార్‌ని అడుగుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. అసలు నమస్తే మీకు మేడం. ఎందుకనిపించింది సార్ ఈ పారక్వాట్ మందుని బ్యాన్ చేయాలి? ఆల్‌మోస్ట్ మీరు కొంచెం విజయం అయితే సాధించారు. ఇంకొంచెం అంటే డీటెయిల్‌గా చెప్పండి కొంచెం. తప్పకుండా అండి. యాక్చువల్‌గా ఇది నాకు బీయింగ్ ఎ క్రిటికల్ కేర్ ఫిజిషియను, నేను ఎక్కువగా చూసే పేషెంట్స్ ఈ పాయిజనింగ్స్, స్నేక్ బైట్స్ ఇట్లాంటివి ఎక్కువ వస్తుంటాయి బేసిక్‌గా. సో, ఇంచుమించు 12 సంవత్సరాల ప్రాక్టీస్. ఈ ప్రాక్టీస్‌లో చాలా రకాల పురుగుల మందులు గానియండి, ఫినాయిల్ గానియండి, యాసిడ్ తాగడం అని ఇట్లాంటి కొంతమంది సూసైడ్ చేసుకునేటివి ఉంటాయి. కొన్ని యాక్సిడెంటల్‌గా జరిగేటివి ఉంటాయి. కొన్ని స్నేక్ బైట్స్ ఇట్లాంటివి ఉంటాయి. ఎవరినైనా గూడా ఒక డాక్టర్‌కి ఎట్లా ఉంటదండి, ఒక పేషెంట్ మన దగ్గరకొచ్చిండంటే బతికిస్తే ఆ ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ అనేది మనకుంటది. ఈ పారాక్విట్ గడ్డి మందు గురించి ఏందంటే, దీనికి ఎలాంటి విరుగుడు మందు లేదు. ప్లస్ దీనిలో చనిపోయే అవకాశాలు ఇంచుమించు 100% ఉన్నాయి. అంటే ఒక్కసారి నోట్లో పడ్డదంటే బతికే అవకాశాలనేటివి దాదాపు శూన్యం. ప్లస్సు ఇది ఎంతమంది పేషెంట్స్ వచ్చినా గూడా, ఏం జేషినా గూడా, ఎన్ని డయాలిసిస్‌లు జేషినా, ఎన్ని ప్రయత్నాలు జేషినా గూడా, హార్డ్‌లీ 100లో ఒక్కళ్ళిద్దరే తప్ప బతికిచ్చే అవకాశం లేకుండా అయిపోయింది. సో, ఇట్లా చాలామంది పేషెంట్సు పాపం వీళ్ళేందంటే క్షణికావేశంలో జేస్తారండి. ఎవరు గూడా నిజంగా చావాలనుకోరు. 90% ఆఫ్ ది సూసైడ్స్ వాళ్ళు బెదిరిద్దామనే జేస్తరు. కానీ ఈ మందు సీరియస్‌గా తెలవక ఇది పోసుకునేసరికి తర్వాత హాస్పిటల్‌కొచ్చినంక బతిలాడతారు, ప్రాధేయపడతారు. నేను బెదిరిద్దామని జేషినా, నన్ను ప్లీజ్ బతికియండి. ఏదో ఆ టైంలో టెన్షన్‌లో, భయంలో ఏదో జేషినా ఇట్లాంటియి. సో, ఇట్లా కొంతమంది ఏందంటే చిన్న చిన్న పిల్లలు యాక్సిడెంటల్‌గా ఇళ్ళలో ఇన్‌అప్రోప్రియేట్ స్టోరేజ్ అంటారు. సరిగ్గా దాచిపెట్టాక ఆ పిల్లలు ఆడుకుంటూ, ఆడుకుంటూ ఏదో బొమ్మల్లాగా నోట్లో పెట్టుకొని అట్లా చనిపోయినోళ్ళున్నారు. వేరే వేరే బాటిళ్ళలో స్టోర్ జేసి థమ్స్ అప్, కూల్ డ్రింక్ అనుకొని చనిపోయిన వాళ్ళున్నారు. కాళ్ళకు అది పుండుండడం వల్ల ఈ బూట్స్ గానీ, గ్లౌస్, మాస్క్ సరిగ్గా వేసుకోక డైరెక్ట్ బ్లడ్ సర్క్యులేషన్‌లో పోయి చనిపోయిన వాళ్ళున్నారు. సో, అంటే ఇప్పుడు మీరు ఈ పారక్వాట్ మందు మీద ఇప్పుడు ఏదైతే మీరు ఉద్యమం సాధిస్తున్నారో అది మీ హాస్పిటల్ నుంచే స్టార్ట్ అయింది. అట్లనేం లేదు. యాక్చువల్‌గా ఏందంటే నేను దీని గురించి ఒక 7, 8 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నానండి. మాట్లాడడం, తెలిసిన వాళ్ళకి దీని గురించి చెప్పడం, ఏ చిన్న చిన్నగా ఇది ఆఫీసర్‌లకు గాని, లీడర్‌లకు గాని రిప్రజెంటేషన్ ఇయ్యడం ఇట్లాంటియి నేను ఒక్కడిననే కాదు, చాలామంది చేస్తున్నారు గత 1, 2 ఇయర్స్ నుంచి. కాకపోతే ఇక్కడ గూడా దీన్ని బ్యాన్ చేయడానికి ఎలాంటి అడుగులు పడట్లేదు. నేను ఈవెన్ ఇప్పుడు గాదు, పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్‌లో నేను 2 ఇయర్స్ బ్యాకే ఈ పాయిజనింగ్స్ గురించి మాట్లాడినప్పుడు అప్పుడే చెప్పిన దీని గురించి. ఇది ఇంత డేంజర్ మందని. ఎప్పుడు ఏప్రిల్ 23 తారీఖు 2024లోనే దీని గురించి నేను మాట్లాడిన. అయితే ఎలాంటి స్టెప్స్ పడతలేవు. సో, ఇంక గత ఫ్యూ మంత్స్ బ్యాక్ ఒకటి నిర్ణయించుకున్నాం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నాకు కొద్దిగా ఎక్కువైపోయి అది పాపం కొంతమంది యాక్సిడెంటల్ డెత్స్ అయిపోయినాయి. వాళ్ళని చూసి చలించిపోయి ఇది ఖచ్చితంగా బ్యాన్ చేయాల్సిందే. ఈ ఊరికే మనం ఏదో అవగాహన చేయడం, యూట్యూబ్‌లో మాట్లాడడం, వీడియోలు పెట్టడం, వాళ్ళని వీళ్ళని కలిసి చెప్పడం దీనివల్ల ఏమి అయ్యేది లేదు. మన రూట్ కాజ్ నుంచే ఇది చేద్దామని చెప్పేసి ఊరూరు తిరిగి రైతుల దగ్గరికి ఎళ్లి అవగాహన సదస్సులు, మెడికల్ క్యాంపులు పెట్టి ఇంచుమించు ఒక 40, 50 గ్రామాలల్ల వాళ్ళు స్వచ్ఛందంగా మా ఊరు వరకు మేము ఇది బ్యాన్ చేసుకుంటున్నాం అని చెప్పేసి ముందుకొచ్చిర్రు. ఆ క్రమంలో మేము నాయకులను, ప్రజాప్రతినిధులను కూడా కలవడం జరిగింది. ఇప్పుడు మీరు నాయకులను, ప్రజాప్రతినిధులు కలిసారు కదా! అందులో మొట్టమొదటిగా ఎవరిని కలిసి మీరు అప్రోచ్ అయ్యి దీని గురించి వివరణ ఇచ్చారు? బేసిక్‌గా ఏందంటే నేను అందరిని కలిసినానండి. స్థానిక ఎమ్మెల్యేల దగ్గర నుంచి మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో, దాని తర్వాత ఎంపీల స్థాయికి, దాని తర్వాత ఢిల్లీకి పోయినాము, సెంట్రల్ మినిస్టర్స్‌ని కలిసినాము, దాని తర్వాత ముంబై పోయినాము, మహారాష్ట్ర గవర్నమెంట్‌లో కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాము. ఈ క్రమంలో చాలా మందిని కలిసినాం. ఎమ్మెల్యేస్‌ని కలిసినాం. సో, ఇది ఎక్కువ మందికి అంటే స్టేట్ లెవెల్ న్యూస్ ఎప్పుడైంది అంటే వినోద్ కుమార్ సారు, మన కరీంనగర్ మాజీ ఎంపీ గారు కలిసి తను ఈ విషయం వినంగానే చలించిపోయి ఇమ్మీడియేట్‌గా ప్రెస్ మీట్ పెడదామని చెప్పేసి ప్రెస్‌కి తీసుకెళ్ళిర్రు. ఆ రోజు కంప్లీట్ స్టేట్ అంతా అవేర్‌నెస్ వచ్చిందండి దీనికి. దాని తర్వాత మేము ఐఎంఏలో ఒకటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అన్ని పార్టీల నుంచి ఒకటి అరేంజ్ చేసినాం. ఆ రోజు బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ గారు, కాంగ్రెస్ నుంచి మన కోదండరెడ్డి గారు, కడియం కావ్య గారు, బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ సారు, సురేష్ రెడ్డి గారు,
ప్లస్ కవంపల్లి సత్యనారాయణ గారు కాంగ్రెస్ నుంచి వీళ్ళందరూ వచ్చిర్రు. అందరూ ఏకకంఠంతోటి పార్టీలకు అతీతంగా దీన్ని బ్యాన్ చేద్దామని చెప్పేసి ఆ రోజు రౌండ్ టేబుల్ సదస్సులో నిర్ణయం తీసుకున్నారు. దాని తర్వాత ఢిల్లీకి కూడా వెళ్ళినాము. అక్కడ శివరాజ్ సింగ్ చౌహాన్ సారు ఆయన 4 సార్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ప్లస్ ఇప్పుడు సెంట్రల్ యూనియన్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ ఆయన. సో ఆయనను కూడా పర్సనల్‌గా కలిసినాము. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్‌లో ప్రైమ్ మినిస్టర్ గారి అండర్ సెక్రటరీ వినోద్ బిహారీ సింగ్ అని ఆ సార్‌ని కూడా కలిసినాం. అట్లా సో మంచి రెస్పాన్స్ వచ్చింది. శుభపరిణామం ఏందంటే మన తెలంగాణ గవర్నమెంట్ మొన్న అసెంబ్లీలో దీన్ని బ్యాన్ చేయడమే గాకుండా, తెలంగాణలో బ్యాన్ చేయడమే గాకుండా సభ మొత్తం ఏకగ్రీవ తీర్మానం చేసిర్రు. దీన్ని పర్మనెంట్ బ్యాన్ చేయాలని చెప్పి. ఏకగ్రీవ తీర్మానం చేసి అంటే బ్యాన్ చేయాలనుకున్నారా? లేదంటే బ్యాన్ చేసేసారా కంప్లీట్‌గా? అయితే దీనిలో ఒక చిన్న ప్రాబ్లమ్ ఉంది మేడం. చట్టంలోనే ఉంది. ఏమంటే ఈ ఇన్సెక్టిసైడ్ యాక్ట్ 1968 సెక్షన్ 27 ప్రకారం స్టేట్ గవర్నమెంట్స్‌కి ఏదైనా ఈ పెస్టిసైడ్స్ గానియండి, హెర్బిసైడ్స్ ఇట్లాంటివి 2 నెలలు మాత్రమే బ్యాన్ చేసే అధికారం ఉంది. దాన్ని ఇంకొక 1 మంత్ పొడిగించొచ్చు. మాక్సిమం దాన్ని ఇంకొకసారి రిపీట్ చేయొచ్చు. అంతకు మించి అధికారం స్టేట్ గవర్నమెంట్స్‌కి లేదు. అంటే ఇప్పుడు ఈ 2 మంత్స్ లేదంటే 1 మంత్ అంటే 3 మంత్స్. అంటే ఆ 3 మంత్స్ వరకు బ్యాన్ చేస్తారు. మళ్ళీ తర్వాత మళ్ళీ అది మళ్ళీ రీఓపెన్ చేయాల్సిందే. సో, పర్మనెంట్ బ్యాన్ అనేది ఖచ్చితంగా సెంట్రల్ నుంచే రావాలి. సో, మా ప్రయత్నం కూడా ఏందంటే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంటు సభ మొత్తం అన్ని పార్టీలు కలిపి అందులో ఎంఐఎం ఉంది, కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది. అందరూ కలిసి సిపిఐ ఉంది. అందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఖచ్చితంగా దీన్ని బ్యాన్ చేయడం సెంట్రల్‌కి పంపించిర్రు. అండ్ తెలంగాణలో బ్యాన్ చేసిర్రు. ఇదివరకే సేమ్ ఇట్లా ఈ టెంపరరీ బ్యాన్ అనేది ఒరిస్సాలో, కేరళలో జరిగింది మనకు ఆల్రెడీ. సో, అండ్ ఆల్రెడీ మన రిప్రజెంటేషన్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్‌కి ఇచ్చొచ్చినాము. చాలామంది ఎంపీలు నేను పర్సనల్‌గా కలిసొచ్చిన. వాళ్ళందరూ కూడా లేఖలు అందించిర్రు. ప్లస్ ఈ పార్లమెంట్ సెషన్‌లోనే నలుగురు ఎంపీలు పార్లమెంట్‌లో ఈ విషయం ప్రస్తావించిర్రు. వారు కూడా వారి సహచర ఎంపీలతోటి డిఫరెంట్ స్టేట్స్ నుంచి వాళ్ళందరినీ లేఖలు రాసి వాళ్ళందరి సిగ్నేచర్స్ తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్‌కి అందించారు. ఇంచుమించు నాకున్న ఇన్ఫర్మేషన్ వాళ్ళతోటి మాట్లాడినప్పుడు ఒక 150 మంది ఎంపీలు రిప్రజెంటేషన్ ఇచ్చిర్రు దీన్ని బ్యాన్ చేయండని. అండ్ ఇది కాకుండా నేను ఢిల్లీకెళ్ళిన క్రమంలో సుప్రీం కోర్ట్‌లో కూడా రిట్ పిటిషన్ ఫైల్ చేసి వచ్చినాము. ఇంకా టేకప్ కాలేదు కేసు. ఇదంతా మీ ఒక్కరి వల్లనే సాధ్యమైందా? లేదంటే ఇంకా మీకేమైనా టీము అంటే మీ వెనకాల ఇంకెవరైనా సపోర్టు? బేసిక్‌గా ఏందంటే నాకు కొంచెం ఇది దీని గురించి మోరల్ సపోర్టు, కొంచెం సోషల్ మీడియాలో కొంచెం ఇది చేయడానికి రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టడానికి కొంతమంది డాక్టర్స్ అందరూ కలిసి యాక్చువల్‌గా డాక్టర్స్ అగెయిన్స్ట్ పారాక్వేట్ అని చెప్పేసి ఒక గ్రూప్ ఉంది. సో, వారు కొంత హెల్ప్ అయ్యారు. కాకపోతే సరే ఇప్పుడు ప్రాక్టీస్‌లో ఉన్నప్పుడు అందరికీ సమయం దొరకదు. ఇబ్బందులుంటాయి. ఈ తిరిగినాం మేడం. ఎవరు తిరిగితే ఏముంది మంచి పని కోసం తిరిగినాం. ఇప్పుడు మన మంత్రి గారు బండి సంజయ్ గారు ఉన్నారు కదా! సో, వాళ్ళను మీట్ అయ్యారా మీరు? బండి సంజయ్ గారిని నేను కరీంనగర్‌లో కలిసిన. అండ్ ఢిల్లీకెళ్ళిన తర్వాత కూడా కలిసిన. మంచిగా రెస్పాండ్ అయ్యారు. మన ఎంపీ అండ్ సహాయ మంత్రి బండి సంజయ్ గారు. తను నేను ఢిల్లీకెళ్ళిన మొదటి రోజే ఇంటికి లంచ్‌కి పిలిచిర్రు. ఖచ్చితంగా బ్యాన్ చేద్దాం. నాకు తెలిసిన రిలేటివ్స్‌లో కూడా ఇద్దరు, ముగ్గురు చనిపోయారు మహేష్. ఖచ్చితంగా నేను నా సైడ్ నుంచి ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తాను. తను కూడా మాటిచ్చారు. ఇప్పుడు ఈ పారక్వాట్ మందు తాగి కొంతమందైతే అంటే ప్రీవియస్‌గా 2024 వరకైతే కొంతమంది చనిపోయారు. సో, అట్లా అంటే ఏమన్నా అంచనా ఏయచ్చా మన ఇయర్ వైస్? తీసుకోవచ్చండి. యాక్చువల్‌గా ఏందంటే ఇది అఫీషియల్ డేటా లేదు మేడం. నేను ఎప్పుడైతే ఇది ఒక పోరాటంలాగా స్టార్ట్ చేసినామో, మన పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్‌కి నేను పంపించిన నా పిలుపు మేరకు దగ్గర దగ్గర ఒక 2, 300 ఆర్‌టిఐ యాక్ట్ కింద ఇన్ఫర్మేషన్ కావాలని పంపించిర్రంట. కాపోతే అది అక్నాలెడ్జ్‌మెంట్ వచ్చింది గానీ ఇంకా డీటెయిల్స్ రాలేదు. బట్ అంచనా ఏందంటే ఇప్పుడు ఎందుకంటే మేము ప్రాక్టీస్‌లో ఉన్నాం. ప్రతి టౌన్‌లో మా వైద్య మిత్రులు వాళ్ళందరూ ఉంటారు. మా అంచనా మేరకు ప్రతి ఉమ్మడి జిల్లాలో తక్కువలో తక్కువ నెలకు 50-100 డెత్స్ అవుతున్నాయి మేడం దీనివల్ల. ఓన్లీ ఈ మందు తాగడం వల్ల. ఈ మందు తాగడం వల్ల ఆర్ యాక్సిడెంటల్‌గా ఆర్ వాటెవర్ అది. అంటే ఉమ్మడి జిల్లాలు 10 ఉన్నాయి మేడం. అంటే నెలకి తక్కువలో తక్కువ 500 మంది. తెలంగాణ రాష్ట్రం ఒకటే. దేశం మొత్తం ఎంతుంటది మేడం? మనకి ఇన్ని రాష్ట్రాలున్నాయి. సంవత్సరానికి 6,000 ఓన్లీ మన తెలంగాణలోనే దాటుతుంది. కరోనా కంటే ఎక్కువ కదా మేడం అది. చాలా పెద్ద నంబర్ అది మనకు కనిపిస్తలేదు గానీ చాలా పెద్ద నంబర్. అంటే మీరు లాస్ట్‌కి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే రైతులకు గాని, ఇది యూజ్ చేయకుండా అంటే క్షణికావేశంలో తీసుకొని వాళ్ళు తాగి మన దగ్గరికి రావడం జరిగింది. సో, మీరు చలించారు. దాని మీద ఉద్యమం అయితే సాధించారు. స్టేట్ లెవెల్‌లో గెలుపొందారు. సో, ఇంకా ఏమన్నా చెప్పాలంటే అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ సదస్సులో ఏర్పాటు చేసి అందరికీ చెప్పారు. రౌండ్ అని చేసుకున్నారు. మీ ఛానల్ ద్వారా ఇప్పుడు రైతులకు ఒకటే మేడం విన్నపం ఒకటే. ఈ మందనే కాదండి. ఏ మందైనా శరీరానికి డేంజరే.
సరే మనం ఇంత జనాభాకి మందులు లేకుండా వ్యవసాయం చేయడం అనేది ప్రాక్టికల్‌గా పాసిబుల్ కాదు. కూలీల కొరత కూడా ఉంది. తెగలు కూడా ఎక్కువైపోయినాయి. అసలు భూమిలో సారం లేకుండా అయిపోయింది. అది తప్పది, అది డిఫరెంట్ సబ్జెక్ట్. అట్‌లీస్ట్ నా విన్నపం అందరికీ ఏంది అంటే, మనం వాడినా గూడా ఆ కొంచెం మిగిలిపోతది. ఆ మిగిలిపోయింది తీసుకొచ్చి ఇండ్లల్లో దాచిపెడతారు. కిటికీలల్ల, దుగుళ్ళల్ల, ఆ సిలక్కోయలకు ఇట్లాంటివి దాచిపెడతారు. అది ఖచ్చితంగా ఏదో ఒక రోజు క్షణికావేశంలా మన ఇంట్లోనే నష్టం చేస్తది. పక్కింటోడొచ్చి మన ఇంట్లోకెళ్ళి తీసుకొని తాగడు. సో, ఎవ్వరు గూడా దయచేసి మిగిలిపోయినయి, అది పెద్ద కాస్ట్ గూడా ఏముండయి మేడం. అంతా అయిపోయిన తర్వాత, వాడడం అయిపోయిన తర్వాత ఇంత మిగులుతది. అదంతా కొడితే రూ. 50 గూడా గాదు. ఈ కాలంలో రూ. 50కి 2 చాయలు గూడా వస్తలేవు. అది మళ్ళా ఎందుకంటే నాకొచ్చిన పేషెంట్స్ అందరిని అడిగిన చాలా మందిని. 90% చెప్పేదంటే పోయిన సంవత్సరం ఎప్పుడో తెచ్చి అక్కడ దాచిపెట్టినాం సార్ అంటారు. అది ఇల్లు ముంచిందా మనల్ని? డబ్బులు పోయినాయి, లక్షలు లక్షలు బిల్లులయినాయి, ప్రాణాలు పోయినాయి. ఎందైనా సరే అవసరం ఉన్నంత తెచ్చుకోవాలా, వాడుకోవాలా. మిగిలిందేమన్నా ఉంటే డిస్కార్డ్ చేసేసేయండి తప్ప ఇండ్లల్లో ఎవరు పెట్టుకోవద్దు. ప్లస్ ప్రత్యామ్నాయ పద్ధతులు దీనికంటే చీపర్‌గా వితౌట్ కెమికల్స్ వాడేటియి బ్రష్ కట్టర్స్ అని అట్లాంటివి చాలా వచ్చినాయి. సబ్సిడీలు కూడా ఇస్తున్నారు. ఆహ్, ర ఇది మన అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్ కూడా వాళ్ళు అవేర్‌నెస్ చేస్తున్నారు. అట్లాంటివి వాడుకుంటే మంచిదని చెప్పేసి నా విన్నపం. థ్యాంక్ యూ సో మచ్ సార్. విన్నారు కదండీ సార్ చెప్పినటువంటి అద్భుతమైన విషయాలు. సో, ఎవరైనా సరే అందరికీ కష్టాలొస్తాయి, ప్రాబ్లమ్స్ ఒస్తాయి. సో, వాటిని ఫేస్ చేసుకోవడానికే మన వంతు మనం ప్రయత్నం అయితే చేయాలి. క్షణికావేశంలో తీసుకున్న మీ ప్రాణము మీ ఇంటికే ముప్పు. అదే సార్ యొక్క మాటల్లో మనకు అర్థమవుతుంది. ఇదండి చూస్తూనే ఉండండి. మరిన్ని అప్డేట్ కోసం మీ పాపులర్ టీవీ.